ఈ రోజు నుండి నీవు హృదయపూర్వకముగా యెహోవా యందు భయము భక్తి కలిగి నీవు ఆయనను అనుసరించి నడిపించబడగలిగితే నిశ్చయముగా ఈ దినము నుండే నా దేవుని మాట నీ కుటుంబం పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ క్షణం వరకు చూచిన కన్నీరిక మీదట నీవు చూడకుండా ఉండబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ప్రతి వేదనను ఇక మీదట నువ్వు పడకుండా నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నిందల మధ్యలో నిలిచిపోయావా? నిందల మధ్యలో కృంగిపోతూ వచ్చావా? నిందల మధ్యలో కృంగిపోతూ అలాగే ఒంటరిగా కూర్చొని కంటతడి పెడుతూ కన్నీరు కారుస్తూ నలుగురు మోపుతున్న నిందల వలన లేవలేక పడిపోయి ఉన్నావా? కంగారు పడవలసిన అక్కర్లేదు. నిశ్చయముగా ఈ దినము నుండి ఆ నిందల మధ్యలోంచి నీవు సంతోషకరంగా లేచి నిలిచి ఉండాలి అంటే ఈ రోజు నుంచి దేవుని అనుసరించగలిగితే నిందను కొట్టివేయబోతూ ఉన్నాడు, నిందను తీసివేయబోతూ ఉన్నాడు, కుటుంబానికి విలువను కలగ చేయబోతూ ఉన్నాడు, నీ జీవితంలోకి విలువను కలగ చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ విలువను కోల్పోయావో, ఎక్కడ నీవు ఘనతను కోల్పోయావో, ఎక్కడ అవమానాన్ని చూచావో ఈ దినము నుండి నీవు అవమానము చూడకుండా, ఇక మీదట నీ మీద నింద మోపబడకుండా, ఇక మీదట నువ్వు సంతోషకరంగా సాగి వెళ్ళాలి అంటే ఈ దినము నుండి నువ్వు చేయవలసిన ఒక్కటేనండి, దేవునిని హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరించగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఏ చోట నువ్వు ఘనతను కోల్పోయావో అదే చోట నా దేవుడు నీ ఘనతను కలగ చేయబోతూ ఉన్నాడు. అదే చోట నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. అదే చోట నీ తలల మీద నిత్య ఆనందం నిలిచి ఉండబోతుంది.